హాయ్ అండి, మాధవి సీతేపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే పూజ కళ్యాణానికి, ఉద్యోగానికి మంచిగా పనిచేస్తుందండి. ఏదైనా గడ్డు సమస్యలు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇది విఘ్నేశ్వరుడి పూజ. ఇది 5 బుధవారాలు చేయాలండి. 5 బుధవారాల్లో మనకి ఫస్ట్ బుధవారము మనం పసుపు విఘ్నేశ్వరుణ్ణి, పసుపు గౌరీదేవిని పెట్టుకొని మంచి రోజు చూసుకొని తిథి వార నక్షత్రాలు చూసుకొని స్టార్ట్ చేయండి. ఎవరికైనా పెళ్ళిగా కాకపోయినా ఉద్యోగం రాకపోయినా ముఖ్యంగా పెళ్ళికండి భలే బాగా జరుగుతుందండి, అవుతుంది. ఎప్పటి నుంచో అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుందండి. చక్కగా భక్తిగా చేయండి, మీకు చక్కగా జరుగుతుంది. 5 బుధవారాల్లో ఒక్కొక్క బుధవారము ఒక్కొక్క మంచి రిజల్ట్ వస్తుందండి. కళ్యాణం గురించి వచ్చి చూసిపోవడం, ఒప్పుకోవడం మంచిగా జరుగుతుందండి. ఇది విఘ్నేశ్వరుణ్ణి, పసుపు వినాయకుడిని, పసుపు గౌరమ్మని చేసుకొని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన రోజు మనకి 5 రకాల పూలు, 5 రకాల పండ్లు, 5 రకాల పత్రులు తెచ్చుకోవాలి. అవి కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో దొరికే పత్రులే, ఏకవసంతి పత్రాలు దొరుకుతాయి కదా మన ఇంట్లోనే. కరవీర పుష్పము అంటే గన్నేరు పత్రం, మాచిపత్రి, మారేడు, ఇవన్నీ కూడా మన ఇళ్లలోనే ఉంటాయండి. బయట కూడా మనకి గరిక అనేది దొరుకుతుంది, తెల్ల జిల్లేడు, ఇలాంటివన్నీ కూడా మీకు దొరుకుతాయండి. చక్కగా 5 రకాల పత్రులు తెచ్చుకొని పూజ చేసుకోండి. అలాగే 5 రకాల పండ్లు. ఇప్పుడంతా కూడా కొంచెం ఏ సీజనల్ ఫ్రూట్స్ అవి తెచ్చుకోండి. ఎక్కువగా మీకు నేరేడు, అట్లా ఎక్కువ ఖర్జూర ఇట్లా 1/4 కేజీ అట్లా తెచ్చుకుంటే మీకు మళ్ళీ వచ్చే వారానికి తిరిగి చూసుకోకుండా మీకు ఉంటాయండి రెడీగా. అట్లానే జామ, అరటి చాలా ఈజీ అండి. పండ్లు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి మధ్యతరగతి వాళ్ళకు కూడా. అలాంటి పండ్లు తెచ్చుకొని చక్కగా చేయండి. చెరుకు గడలు కూడా చేసుకోవచ్చండి. ఒక చెరుకు గడ తెచ్చుకుంటే 5 ముక్కలు చేసి నైవేద్యం పెట్టచ్చండి. 5 రకాల పండ్లు, 5 రకాల పత్రులు, 5 రకాల పూలండి మనకి దొరుకుతూనే ఉంటాయి. గులాబీ, మందార మన ఇళ్లలోనే పూస్తుంటాయి కదండి. గన్నేరు పూలు అట్లా అవన్నీ కూడా మనం 5 మన ఇంట్లోనే దొరుకుతాయి. కనకాంబరాలు అట్లా దొరకకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చి చక్కగా 5 రకాల పూలు, 5 రకాల పండ్లు, 5 రకాల పత్రులతోటి చక్కగా పూజ చేసుకోండి. పూజ చేసుకున్న రోజు ఉండ్రాళ్ళు కంపల్సరీ నైవేద్యం పెట్టాలండి. మనం ఉపవాసం ఉంటాం కనుక కొంచెం 5 ఉండ్రాళ్ళు పెట్టచ్చు, కానీ కొంచెం 11 ఉండ్రాళ్ళు, 21 ఉండ్రాయి పెడితే నలుగురికి పంచుకోవచ్చు. ప్లస్ ఇంట్లో వాళ్ళకేనండి పంచేది, అదే పెట్టుకుండేది. మనం అదే తినాలండి, అన్నం అది తినకూడదు. మరీ ఉండలేని వాళ్ళైతే రాత్రిపూట పెరుగన్నము, అది ఉప్పు వేసుకోకుండా ఉత్త పెరుగన్నం తినచ్చండి, మరీ ఉండలేని వాళ్ళు. లేదంటే ఉపవాసం ఉన్న వాళ్ళు ఒక ఉండ్రాళ్ళే తినాలి పగలపూట. దాంట్లో ఏమీ కూడా పచ్చళ్ళు కానీ ఏమీ నంచుకోకూడదండి. రాత్రికి నైవేద్యం పెట్టిన పండ్లను తినాలండి. ఇదండి దీని వినాయకుడిది పూజ విధానము. 5వ బుధవారం వచ్చేసి మోదకాలు కూడా చేయాలండి. ఆ మోదకాలు మనం గోధుమ పిండిని పూరీలాగా ఒత్తుకుంటాము. దాని మీద మనం ఎండు కొబ్బరి, యాలక్కాయ, ఎలాచి, చక్కెర 3 కలిపి గ్రైండ్ చేసి ఆ పొడిని మనం ఆ పూరి ఒత్తుకున్న దానిలో మధ్యలో పెట్టేసి 5 వేళ్ళు పడేట్టుగా మూటలాగా చేయాలండి. మోదకాలు తెలుసు కదా ఎలా చేయాలో. అలా చేసి ఒత్తి మన చేత్తోనే ఎవరైతే చేస్తున్నారో ఈ వ్రతాన్ని వాళ్ళే ఆ మోదకాలని ఇట్లా 5 వేళ్ళు పడేట్టుగా ఒత్తి నూనెలో వేయాలండి. మోదకాలుగా తయారవుతాయి. అవి నైవేద్యం పెట్టండి. 5వ వారం ఉండ్రాళ్ళు, మోదకాలు నైవేద్యం పెట్టి చక్కగా అవి తినచ్చు. ఆ రోజు భోజనం చేయొచ్చండి. ఇంకా 5వ వారము పరిసమాప్తం అవుతుంది.
చక్కగా ఉద్వాసన గురువారం చెప్పండి. ఎందుకంటే బుధవారాలు మనం వినాయకుడిని ఆహ్వానించాం కనుక గురువారం మనకి చేయొచ్చండి. ఉద్వాసన చెప్పుకోండి. ఈ లోపలే మీకు చాలా వరకు పనులు అయిపోతాయండి. ఇది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి. చాలామందికి ఇవి జరిగినాయండి, అందుకని ఈ పూజా విధానాన్ని చెప్తున్నాను. ఇంకా కొంతమంది ఎవరైనా పెళ్లి కాని వారు ఉంటే చక్కగా మంచి భర్త వచ్చి అన్యోన్యమైన దాంపత్యంతో ఉంటారని నేను ఆశిస్తూ ఈ పూజా విధానాన్ని మీ ముందర పెడుతున్నాను. నమస్తే అండి. ఓం శ్రీ గణేశాయ నమః. జై శ్రీరామ్.